కాంగ్రెస్ 6 గ్యారంటీలపై జనం మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనే బాగుందని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ హామీల పేరిట మోసం చేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందడం లేదని చెప్తున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఓట్లు వేసి అరిగోస పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేయని వైనం కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చింది. నేడు 6 గ్యారెంటీలు ఏ విధంగా పూర్తి చేయడో ప్రజలు తప్పకుండా ఎండగడతారు. ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లు పథకాల గురించి కేవలం అధికారులు పేపర్లకు మాత్రమే పరిమితమైన ఇందిరమ్మ ఇల్లులు ఇప్పటికీ ఎందుకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తలేరు అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అవి ఘనంగా విజయం సాధించినాయి. అవి ఇచ్చే టైంలో ఏదైతే ప్రభుత్వం మారిందో దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉండే పరిస్థితి, కానీ ఎందుకు ప్రభుత్వం ఇస్తలేదు, కానీ ప్రభుత్వం ఎందుకు దీని మీద నీలి నీడల్లాగా చేపడుతుంది, దానికి మరింత మన సమాచారం కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం. ఈ బస్తీలో ఇప్పటివరకు కూడా అధికారులకు ఇప్పటికే అప్లికేషన్లు వేల కొద్ది వచ్చినాయి, కానీ ఇల్లులు మాత్రం ఒక్కటి కూడా రాలేదు. అసలు ఎందుకు, అసలు ఏమి కారణమో మనం ఒకసారి తెలుసుకుందాం పదండి. ఎక్కడ ఇచ్చిన డబల్ బెడ్రూము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల దొంగల పరిపాలన జరుగుతుంది. మేము 26 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఇప్పటికి 2 సార్లు అప్లై చేసినాము, ఒక్కసారి కూడా రాలేదు. పోయినసారి అప్లై చేసిన అప్లికేషన్స్ ఇంకా ఫుల్ కాలేదు. మళ్ళీ అప్లికేషన్స్ అంటూ అప్లికేషన్ చేయడము, సర్వే చేయడము, సర్వేలో మాకు వచ్చింది ఏంది వార్డ్ ఆఫీస్కి పోండి, వార్డ్ ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ నుంచి మళ్ళీ వార్డ్ ఆఫీస్కి వచ్చి ఫోటో దిగండి అన్నారు. ఇంతవరకు ఆ అప్లికేషన్ పూర్తి కాలేదు, ఏది లేదు. ఇంతవరకు రేషన్ కార్డు లేదు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లేదు, గృహలక్ష్మి రాలేదు, గ్యాస్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఏది లేదు. ఇప్పుడైతే ఏం మంచిగా జరుగుతలేదు. ఫ్రీ బస్సులు అంటుండే కానీ ఫ్రీ బస్సులు వేస్ట్, అసలు మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. మేము పోతుంటే డ్యూటీలు పైసలు పెట్టుకుని పోయినప్పుడు మాకు బాగుండే, కానీ ఈ ఫ్రీ బస్ అయినా సరే మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఆయన 2000 వేస్తా అంటుండు, కానీ ఆ 2000 ఎప్పుడో ఒకసారి వేస్తున్నాడు, సరిగ్గా టైంకి వస్తలేవు పైసలు కూడా మాకు. ఇంతవరకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. నాకు ఇంకా చేసినాను మస్తు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకా మాకు గ్యాస్ పైసలు ఏం పడతలేవు. అంతే, హామీని ఇచ్చిండు అంతే. ఆయన ఓట్ల గురించి హామీని ఇచ్చిండు. నేను ముసలాడం అయితే నాకు ఇంతవరకు ఇల్లు గతిలేదు. ఆ 3 లక్షలు శాంక్షన్ అయినాయి, పోయినాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే చాలా మంచిగా అనిపించింది అండి. ఈయన 6 చెప్పిండు కానీ పథకాలు దాంట్లో ఏవి అమలు చేస్తలేడు, ఒక బస్సు తప్ప ఇంకేవి చేయట్లేడు కదా, అది బాధ అనిపిస్తుంది. మళ్ళీ మాకు కేసీఆర్ సారే రావాలని. ఫ్రీ బస్సు అని ఏమంట పెట్టిర్రో ఆడవాళ్ళను చులకనగా హేళనగా మాట్లాడుతున్నారు. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పోతే అట్లా మాట్లాడతారో లేరో కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టి ఉన్న లేడీస్ని తిట్టిపిస్తున్నారు, చేస్తున్నారు. కాకపోతే పెట్టినందుకు సంతోషమే. ఎట్లాంటి వాళ్ళకు పెట్టాలంటే ఒక 50 ఏళ్ళ ఫింక్షన్ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాయో 60 ఏళ్ళ ఫింక్షను, అట్లాంటి వాళ్ళకి ఫ్రీ బస్ పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండవు. పిల్లలు చూసే వాళ్ళు చూడని వాళ్ళని చూసుకొని ఏజెడ్ పర్సన్లకు ఫ్రీ బస్ పెడితే అట్లా బాగుంటుంది. అందరికీ ఫ్రీ బస్సు పెట్టి వేస్ట్ అంటే పరమ వేస్ట్. ఏం పని, ఆయన కట్టింది కాదు, ఆయన చేసింది కాదు, సొమ్ము ఒకటిది సోకొకటిది. కేసీఆర్ సార్ కట్టిన ఇంట్లో నేను ఇవ్వడానికి కూడా ఇంత లేట్ చేస్తుండు. ఇయ్య నీకు ఏం బాధ అవుతుందో. మన ఇల్లు రాలేదు, డెవలప్మెంట్ అప్లై చేసామండి, రాలేదు. మాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ కూడా లేదు, నాకు హ్యాండిక్యాప్ అని చూడండి, నాకు కావాలంటే వాళ్ళతో పెన్షన్ లేదు, అప్లై చేసాము. ఏది మాకు గ్యాస్ లేదు, అప్లై చేసినా కరెంట్ బిల్ 0 లేదు, ఏం లేదు. నెలకాయ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. డెవలప్మెంట్ ఆశ పెట్టుకున్నాము, కానీ ఏది లేదండి. చేస్తే కూడా మాకు ఇంకో అమల్లోకి రాలేదు, ఇంకేం రాలేదని చెప్తున్నారు మాకు. అక్కడ వెళ్తే మీకు ఎవరు చెప్పినా మీరు అక్కడ వెళ్ళి అడగండి. రేషన్ కార్డు లేదండి, రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు అన్నారు, కానీ మీకు ఎక్కడ వచ్చి ఇంకా రాలేదు. చెప్పినా మీకు మాకు రాలేదు, మీరు ఎవరు చెప్పినారు, మీరు అక్కడ అడగండి, మాకు అడగకండి, ఇక్కడ రాకండి అని అంటున్నారు. ఇదేనా చెప్పండి? గరీబ్ వాళ్ళకి కొంచెం ఆసరా కావాలంటే మాకు కొంచెం ఇల్లు ఏం లేవన్న, గ్యాస్ పైసలు పడతాం లేదన్న, కరెంటు బిల్లు ఏం మాకు 0 లేదు, ఏం లేదన్న. గరీబ్ వాళ్ళు మనకి ఆడపిల్లలు అన్న, మేము ఎట్లా కట్టుకో కిరాయి చెప్పండి. 2 ఆడపిల్లలు చెప్పండి, 2 ఆడపిల్లలు ఉన్నారు. మాకు పెన్షన్ కూడా లేదు, హ్యాండిక్యాప్ నేను పెన్షన్ లేదు, మాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, గ్యాస్ లేదు, ఏమీ లేదన్న సార్. మాకైతే ఏం వస్తుంది అన్న, చూడండి అన్న, మాకు ఏమి లేదు తెలుసా, ఆధారం కూడా లేదు తెలుసా, మాకు ఏది లేదన్న. మాకు తెలుసా ఆసరా ఎంత చేసినామన్న, మాకు రాలేదన్న, ఏ పేరు రాలేదు, నా ఆధార్ నంబర్ కూడా లేదు నాకు తెలుసా. నాకైతే ఏం నచ్చలేదు. ఏం చేస్తారన్న తెలుసా, మేము తిరిగి తిరిగి మాకైతే చాలా అవస్థ అవుతుంది. ఇప్పుడు అందరూ ఏమంటారంటే రేవంత్ రెడ్డి మంచిగున్నాడు, కేసీఆర్ మంచిగా లేడు అంటారు. చేసిన వాళ్ళు కాదు చెప్తారన్న, మాకే చూస్తున్నారు కదా, మా బాధ అయితే చూసి మాకు అసలు ఏది లేదు చెప్తున్నాను. మాకు ఆయనకి చేయడం తిరుగుతున్నాను తెలుసా, చేయకుండా మాకు సరిగా లేదన్న, అబద్ధం అంటలే నేను. రెవెన్యూ బిల్ పాలన ఎట్లుందండి, అంత వేస్ట్ ఉందంత.
ఆ ఉన్నదే వేస్ట్ ఆడు. చాలా కేసీఆర్ ఒక ప్రభుత్వం అప్పుడు బాగుండే, కొద్దిగా పర్వాలేదు, అప్పుడు ఏంటంటే మంచిగా ఉంది. అప్పుడు ఇద్దరు కేసీఆర్ కిట్ వచ్చిందండి, ఇద్దరు పిల్లలకు కేసీఆర్ కిట్ ఇప్పుడు బంద్ అయిపోయింది. ఆ కిట్ బంద్ అయిపోయి నీ కిట్ పని ఇటు మొత్తానికే బంద్ చేసి, మొత్తం అన్నిటికే బంద్ చేసి నీడు. రేవంత్ రెడ్డికి మాకు రావాలని కోరుతున్నాం అంతేగాని ఇంకేం లేదు. ఫస్ట్ ఆడు ఇస్తేనే మాకు మంచోడు, లేకపోతే వేస్ట్. అప్లై చేసినాం సార్, ఎవరు ఇల్లు రాలే, ఏం రాలే. ఎప్పుడు అంటే అప్పుడు వేయమంటే వేసిన, నేను వేసి ఒక్కసారి కూడా రాలే. 2 సార్లు చేసిన. మాకు అసలు ఇస్తలేరు, అస్సలు వస్తలేవు. పోయి అడుగుతామో ఎవరు ఏం చెప్తలేరు మాకు. గెలిపించారు మంచిగా చేస్తా అని చెప్పిండు, ఏం చేస్తలేడు, మంచిగా ఏం చేస్తలేడు. 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అవి కూడా ఇస్తలేడు. 2,000 వస్తున్నాయి, అవే వస్తున్నాయి. సన్న బియ్యం అన్నాడు, ఏమి ఇస్తలే. లేని వాళ్ళకు మంచిగా ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. అప్పుడేమో ఇచ్చేసిర్రు, మళ్ళీ ఇప్పుడేమో ఇచ్చిన వాళ్ళకు లేని వాళ్ళకు ఎంక్వైరీ చేస్తారు. ఏం ఎంక్వైరీ చేస్తారు సార్, ఏం చేస్తారు? లేని వాళ్ళకు ఇవ్వాలి సార్, మా సొంత వాళ్ళకి ఇవ్వాలి. మా భర్త లేడు, మాకు 2,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ అలా పిల్లలకు ఇంటికి రాయలు ఎంత పెరిగినాయి. కరెంట్ బిల్లులు కట్టలేక మాకు కరెంట్ తక్కువ కాలే, గ్యాస్ది తక్కువ కాలే, ఏం తక్కువ కాలే మాకైతే. ఇల్లు ఎవరికి ఇచ్చిండు, ఎవరికి వచ్చినాయి? ఉక్తి తిరుగుతున్నాము, కాళ్ళు అరిగిపోతున్నాయి తిరిగి. ప్రజాపాలనని తిప్పిస్తున్నాడు, మేఘంపేటకి వెళ్ళమంటున్నాడు, హైబ్రిడ్స్కి వెళ్ళమంటారు. ఎక్కడ ఏది కాలే ఇంతవరకు? కరెంటుది కాలే, గ్యాస్ది కాలే. షాదీ ముబారక్ అన్నాడు, 2 లక్షలు ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు. ఎక్కడదండి? ఏది రాలేదు. ఆయన 1 లక్ష రూపాయలనే ఇచ్చిండు కదండి మాకు. ఈయన అది కూడా ఇస్తలేడు కదా. వీళ్ళకి పెన్షన్ 2,000, ఇప్పుడు 4,000 ఇస్తాడా? ఇచ్చిండా? 2,000. మరి ఎక్కడ గవర్నమెంట్ అండి? ఇది ఏం గవర్నమెంట్ అండి ఇది? అదే ఇప్పుడు అట్లా కొట్టుకుంటున్నాం కదా, అలా బాదుకుంటున్నాం కదా. వేసినందుకే కదా మాకు ఈ శిక్ష. మరి ఎక్కడ ప్రజాపాలన అంటున్నారు, అక్కడ అంటున్నారు, తిరిగి ఎంక్వైరీ అంట. డబుల్ బెడ్రూమ్కి ఎంక్వైరీ, ఎక్కడ ఎంక్వైరీ అండి? మాకైతే ఆన్లైనే కాలేదు అసలు. ఆ పేపర్లు చెత్త కూడా పడేసిరంట వాళ్ళు తీసుకుపోయి. ఇదేనా? 3 సార్లు చేసిన నేనైతే, 3 సార్లు చేసినా కానీ ఎక్కడ ఆన్లైన్ ఒక్క మెసేజ్ రాలేదు నా ఫోన్కి ఇంతవరకు ఒక మెసేజ్ రాలేదండి నాకు. పెన్షన్ ఏది ఇస్తాడండి? పెన్షన్ లేదు, ఏం లేదు. 4,000 ఇస్తాను ఆశ చూపించి, సంవత్సరం అయిందిగా గెలిచి కూడా. షాదీ ముబారక్ 2 లక్షలు అన్నారు, అంతా అయిపోయింది. ఏది ఎక్కడ ఏం లేదు, ఏమి ఇస్తలేడు. వాళ్ళ నంబర్ వచ్చిందన్నారు, ఎంక్వైరీ అయింది, మళ్ళీ వస్తానని చెప్పారు, ఇంతవరకు రాలేదు. మీకు కాల్స్ వస్తాయని చెప్పారు, అన్ని జిరాక్స్లు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాము. మా మామయ్య 75 సంవత్సరాలు ఉంటాడు, ఇంతవరకు పెన్షన్ రాలేదు. అందరూ వచ్చి నవ్వుతున్నారు. మొన్న 26 జనవరికి రిబ్బన్ కట్ చేస్తున్నాం వస్తుందంటే గల్లీలో అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఆన్లైన్లో సైట్ ఓపెన్ అవ్వట్లేదు. అక్కడ బోర్డు పెట్టేస్తారు ఏకంగా, రేషన్ కార్డు అడగొద్దు అని చెప్పేసి, నాట్ అవైలబుల్ రేషన్ కార్డ్ సైట్ అని. 35 ఏళ్ళ నుంచి కిరాయికుంటున్నాం, ఇల్లిస్తామని ఇవ్వలేదు. ఏది లేదు మాకు, జాగా కూడా లేదు. 10,000 కూడా ఒక బ్యాంకులో ఉండే సార్. మాకు ఆటో డ్రైవర్ మా ఆయనే చేసిన పేరే రాలేదంటుంది సారు. పేరు లేదు, జిహెచ్ఎం ఆఫీస్కి పోతే అలా మీ పేరు లేదు, అన్నీ చేయించింది కదా సారు. డిసెంబర్లో పోయిన సంవత్సరం 24లో చేపిస్తే దానికి ఏది లేదు, పేరు లేదు, ఏది రాలే, పేరే రాలేదు. మాకు ఫోటో తీయని కూడా రాలే ఇంటికి. మరి 2సారి మళ్ళీ పోతే వాడు ప్రజాపాలన ఆపేసి ఇప్పుడు ఏం లేదు అని చెప్పాడు. దరఖాస్తులు వస్తున్నాయి కదా అని ప్రజల్ని ఇబ్బంది పెట్టి కేవలం ఆ లైన్ల కాడ వార్డ్ ఆఫీస్ దగ్గర వార్డు ఇన్ఛార్జ్ల దగ్గరకు వచ్చి లైన్ తోటే పరిమితం అయిపోయారు. కానీ ప్రజలు ఇంకా దేనికి 6 గ్యారెంటీలు అన్నట్టే ఒక ఫామ్ ఇచ్చినట్టే, కానీ 6 గ్యారెంటీల దాంట్లో ఆల్రెడీ ఇచ్చిర్రు. మళ్ళీ కొత్త అప్లికేషన్స్ మళ్ళీ ఎందుకు? ఆ డబుల్ బెడ్రూమ్లో ఇంకా ఇస్తున్నామని ఊరిలు ఇస్తున్నారు, కానీ ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా 6 గ్యారెంటీలు అంటారు, ఇవ్వరు. ఏదైతే ఉంటామో మేము అక్కడ వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చుంటాం, అందరికీ న్యాయం అయ్యేటట్టే చూడాలని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముంగట ఇవి ఇస్తున్నాం అవి ఇస్తున్నాం అంటారు. ఎవరికి ఏమి ఇస్తారు? స్థలాలు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం కట్టిస్తున్నాం అంటున్నారు. ఎవరికైతే ఇంతవరకు అయితే ఏం లేదు, మాకు ఇల్లు లేదన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వండి. అంతేగాని ఇవి ఎందుకు అప్లికేషన్స్ తీసుకున్నారు, మా ఎందుకు వారేస్తున్నారు? కనీసం వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ కూడా లేదనలా. అప్లై చేసినప్పుడు కూడా అంత వాళ్ళకి ఎట్లా చేసిరంటే ఏదో నీళ్ళ మీద ఇది చేసినట్టు వాళ్ళు అట్లా చేసిరు. కానీ ఇప్పటి వరకు మా కేసీఆర్ సార్ ఏవైతే కట్టి పెట్టిండో, ఎలక్షన్ కోడ్ వచ్చింది, రూలింగ్ పార్టీ చేంజ్ అయింది కాబట్టి మీరు తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా దగ్గర మొత్తం నిరుపేద కుటుంబాలు ఉంటాయి. మా డివిజన్ మొత్తంలో నిరుపేద కుటుంబాలు ఉంటాయి. ఎవరు కూడా సరిగ్గా లాస్ట్ టైము మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 3,000 డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. అవన్నీ కూడా మనం డివిజన్ వైజ్గా అందరికీ డివైడ్ చేసి మన ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో, కేటీఆర్ సహాయ సహకారాలతో అన్నీ కూడా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి అప్పుడు వాళ్ళకు లక్కీ డ్రాలు వెళ్ళినాయి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రభుత్వం చేంజ్ అయినాక ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ కనీసం వాళ్ళకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు మనకు 11,300 అప్లికేషన్స్లో ఇక్కడ ఏం జరిగిందంటే నా డివిజన్కి 700 వస్తాయని చెప్పారు. సరే 700 ఇల్లు ఎక్కడ ఉన్నాయి నాకు చూపించమని చెప్పాను. 700 ఇల్లు ఎక్కడ ఉన్నాయి? మీ 11,300 అప్లికేషన్స్లో మీరు డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకి సర్వే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి పోతున్నారు, నీకు చూస్తున్నారు, నీకు వచ్చిందమ్మా అని చెప్తున్నారు. రాని వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ లేదు. ఏదంటే ఇక్కడ ఇస్తున్నాము, ఇక్కడ పెడుతున్నాము అని లేదు. ప్లస్ అప్లికేషన్స్ ఇప్పుడు అందులో కొంతమంది కంప్యూటర్ సిస్టంలో ఎంట్రీ లేదు. వాళ్ళు రోజు తిరుగుతున్నారు. వాళ్ళు పాపం పేదవాళ్ళండి. హ్యాబిట్స్కి రమ్మని చెప్తున్నారు. హ్యాబిట్స్ కాడ పోతే ఎవరు రెస్పాన్స్ లేదు. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరాల్సిందే. ఏదైతే 6 గ్యారెంటీలు ఒప్పుకున్నారో ఇచ్చి తీరాల్సింది. ఇవ్వకుంటే మాత్రం అందరం కలిసి ఇక్కడ జనాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇంట్లోనే కూర్చుంటాం. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఇంకోటి ఏంటంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా 6 గ్యారెంటీలు అమలు కాకపోవడము ఇక్కడ బస్తీవాసులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఇంత పరాకాష్ఠగా ఉంటుందని బస్తీవాసులు ఇప్పటికే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటంటే తక్షణమే ఇందిరమ్మ ఇల్లులు పేపర్లకే పరిమితం కాకుండా, పేపర్లనే డబల్ తీసుకోకుండా వెంటనే ఇందిరమ్మ ఇల్లులు అలొకేట్ చేయాలి. కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్లే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా మాకు ఇవ్వలేదంటూ బస్తీవాసులు ఇప్పటికే మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్టు సైదులతో అరవింద్, టీ న్యూస్.